మిస్టర్ బచ్చన్ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే చాలా బాగుంది. అంటే ఒకసారి సినిమా చూడొచ్చు. ఇప్పుడు పండగ సెలవులు కదా, ఆగస్ట్ 15 అలాగే సాటర్డే సండే వస్తుంది. ఈ సెలవులన్నీ ఉన్నాయి కాబట్టి సినిమా గ్యారంటీ డబ్బులు వస్తాయని నేను అనుకుంటున్నాను. సినిమా ఓవరాల్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. కామెడీగా మొత్తం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అక్కడక్కడ కొంచెం స్లోగా అనిపించింది. ప్రతి సినిమాలో చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని ఉంటాయి, అవి తప్పకుండా ఉంటాయి. ఇప్పుడు ప్రతిదాన్ని మనము భూతత్వంతో చూడాల్సిన అవసరం లేదు. సినిమా అయితే ఓవరాల్ గా అయితే ఒకసారి సినిమా చూడొచ్చు, చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాలంటే హరీష్ శంకర్ డైరెక్షన్ గురించి చెప్పాలి. హరీష్ శంకర్ సినిమాని డైరెక్షన్ చాలా బాగా చేశారు. చిన్న మిస్టేక్స్ అని ఎక్కడైనా కొంచెం స్లోగా ఉంటాయి, అవన్నీ పెద్ద విషయాలే కాదు. సాంగ్స్ చాలా బాగున్నాయి. రవితేజ గారి యాక్టింగ్ చెప్పాలి. యాక్టింగ్ అయితే చాలా బాగా ఇరగొట్టారు. ఒక మహానటుడిని చూసాము ఈ సినిమాలో, అంత బాగా యాక్ట్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా చేశారు. అలాగే డాన్స్ అయితే రవితేజ గారి డాన్స్ ఈ మధ్య కాలంలో రవితేజ గారు ఇంత మంచి డాన్స్ ఎక్కడా చేయలేదు. సాంగ్స్ అవ్వచ్చు, హీరోయిన్ అయితే చాలా బాగా అందంగా ఉంది. మనమైతే శ్రీదేవి గారిని చూసినట్టు అనిపించింది. జయదేవి అయితే సుందరి సినిమాలో శ్రీదేవి గారిని చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో, అందాలలో అలాంటి సాంగ్ లో ఎలాంటి శ్రీదేవి గారిని చూస్తామో అంత బాగా శ్రీదేవి గారిని చూపించడం జరిగింది. మిస్టర్ బచ్చన్ అనే సినిమా చూసిన భయ్య చాలా అంటే చాలా బాగుంది. సూపర్ గా ఉంది సినిమా. నిజంగా సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ వేరే లెవెల్. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరైతే మాట్లాడుకోలేదు, రవితేజ గారి ఫైట్స్ అయితే మామూలుగా లేదు, కుమ్మేశాడు. ఎక్కడ ఎనర్జీ అండి ఆ సాంగ్స్ కానీ ఆ డాన్స్ కానీ అసలు ఏ మాత్రం ఎక్కడ కూడా అసలు ఇంత కూడా ఇంత కాంప్రమైజ్ కాలేదు. సూపర్, చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా వేరే లెవెల్, సూపర్ గా ఉంది. అసలు మిస్టర్ బచ్చన్ సినిమా చూసిన సినిమా అయితే నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే ఇలా ఒక డిఫరెంట్ స్టోరీ, కొత్త స్టోరీ, విచిత్రమైన స్టోరీ తీయడంలో డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్. అంటే ఇలాంటి మంచి సినిమా అసలు ఎవరు తీసిరా, హరిశంకర్ గారు డైరెక్టర్ గారిని కాలు మొక్కిన కూడా తప్పులేదన్న. ఎందుకంటే ఇలాంటి ఆనిముత్యం లాంటి సినిమా మనందరి ముందుకు ఇచ్చినందుకు నేను చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. రవితేజ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉన్నాయన్న. తన మాటలు కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, తన యాక్షన్ కానీ, తన ఫైటింగ్ కానీ మొత్తం వేరే లెవెల్ ఉన్నాయి రవితేజ గారిది. నిజంగా ఈ సినిమా అయితే హీరోయిన్ గారి కోసమైనా చూడాలన్న. అంటే హీరోయిన్ కత్తిలా ఉందన్న. నిజంగా 2B5 మాట్లాడడం కత్తిలా ఉంది హీరోయిన్, మామూలుగా లేదు. స్టోరీ కూడా ఒక మంచి స్టోరీ. అంటే నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ వాళ్ళు ఎలా ఉండాలి. అంటే సీఎం ఫోన్ చేసిన, PM ఫోన్ చేసిన, అరే నువ్వు ఎవరైనా నాకు పిల్ల బచ్చగా అన్నాయిరా అని చెప్పి అలా దేగం కూడా దేకడు. అంత మంచి కాన్సెప్ట్ ఉందన్నమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం మన రవితేజ గారి ఇంట్లో, సెకండ్ హాఫ్ మొత్తం జగపతి గారి ఇంట్లో ఇలా స్టోరీ వెళ్తూనే ఉంది. సో ఇలాంటి సినిమాని మన అందరి ఇంట్లో చూడాలని చెప్పి డైరెక్టర్ గారి అంటే అలా అనుకున్నారు. సో మనందరం చూడండి, మన ఇంట్లో అందరితో కలిసి చూడండి సినిమా. మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. నేను ఇంకో విషయం చెప్తా అన్న, హరీష్ శంకర్ గారు మీరు ఎప్పుడు ట్విట్టర్ అంటారు కదా, మీరు ఒకసారి నాకు ట్విట్టర్లో కనిపించండి సార్, ఇద్దరం కలిసి చాటింగ్ చేద్దాం. అంటే ఇలాంటి ఒక మంచి సినిమా ఎలా తీశారు, ఎందుకు తీశారు, ఎవరి కోసం తీశారు, అంటే ఇలాంటి మంచి సినిమా ఎలా తీయడానికి ఎలా వచ్చింది, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అని చెప్పి నేను కూడా తెలుసుకుందాం అనుకుంటున్నా. సో మీరు అందరూ మిస్టర్ బచ్చన్ సినిమా చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చింది. మిస్టర్ బచ్చన్ కాదన్నా అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది మూవీ మాత్రం. అంటే మూవీలో అమితాబ్ బచ్చన్ వస్తాడు అనుకున్నా, కానీ ఆయన సాంగ్స్ రిఫరెన్స్ గా తీసుకున్నారన్న. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డైమండ్ అని చెప్పుకోవచ్చు. అంటే విన్నంత సేపు, మనం చూస్తున్నంత సేపు అసలు తనివి తీరదని చెప్పుకోవచ్చు. అంత బాగున్నాయి సాంగ్స్ మాత్రం, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ హీరోయిన్ అన్న ఏంటన్నా కొత్త అమ్మాయి, అంటే కొత్త అమ్మాయి, చాలా మంచి అమ్మాయి, అండ్ చాలా అందమైన అమ్మాయి అని చెప్పుకోవచ్చు. అంటే చాలా అందంగా ఉంది, అభినయంగా ఉంది, చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ యాజ్ యూజువల్ గా మన మాస్ మహారాజ్ అయితే కుమ్మేశారని చెప్పుకోవచ్చు. ఆయన ఎనర్జీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మన జగ్గుబాయ్ గారు మాత్రం పీక్స్ లో ఇచ్చేసారని చెప్పుకోవచ్చు. ఆయన స్లాంగ్ కావచ్చు, ఆయన మాట్లాడే విధానం చాలా బాగా నచ్చింది నాకు. సో హరీష్ శంకర్ గారు మీరు ప్రతిసారి మీడియాతో ఇంటరాక్ట్ అయినప్పుడు అంటే మీరు చెప్పే మాటలు నేను వింటుంటా. సో ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందిరా అనుకున్నా, కానీ ఇలాంటి మూవీ తీసినందుకు ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉన్నా తక్కువే అనిపిస్తుంది. అంత బాగుంది మూవీ మాత్రం. సో డైరెక్షన్ పరంగా మాత్రం కుమ్మేశారని చెప్పుకోవచ్చు. రవితేజ గారి స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో గారి ఇంట్లో అయిపోతే సెకండ్ హాఫ్ మొత్తం మన జగ్గుబాయ్ ఇంట్లో ఉంటుంది అనమాట. సో అది చాలా అంటే చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు మీ ఇంట్లో వాళ్ళని తీసుకుని వెళ్ళిపోండి. సినిమా అయితే చాలా బాగుంది. ఇప్పుడే మిస్టర్ బచ్చన్ సినిమా చూశాను. సినిమా పరంగా చాలా చాలా బాగుంది. హరీష్ శంకర్ గారి డైరెక్షన్ చాలా బాగుంది. సినిమా స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా ఒకవేళ వెళ్ళిపోయింది, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ దాకా ఒకవేళ వెళ్ళిపోయింది. చూసే కొద్ది సినిమా అంటే చాలా బాగుంది. ఇంకోటి మ్యూజిక్ మాత్రము ప్రతి సీన్ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో మన సత్య గారి పర్ఫార్మెన్స్, వారి కామెడీ చాలా బాగుంది. జగపతి బాబు గారి యాక్షన్ చాలా చాలా బాగుంది. తర్వాత నెక్స్ట్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, మ్యూజిక్ కానీ, యాక్టింగ్ కానీ, ప్రతి ఒక్కరి యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరు చాలా బాగున్నాయి. సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. మ్యూజిక్ చాలా బాగుంది. కొన్ని సీన్లలో మాస్ మహారాజా నటించినటువంటి యాక్షన్ ప్యాక్
బీభత్సంగా ఉంది. సినిమా చాలా బాగుందండి. ఇప్పుడే సినిమా చూశానండి. సో హరీష్ శంకర్ గారికి థ్యాంక్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక మంచి అందమైన అమ్మాయిని పరిచయం చేశారు. చాలా బాగా డాన్స్ చేసింది. అండ్ సెకండ్ హాఫ్లో ట్విస్ట్ చాలా బాగుంటుంది. మన సిద్ధన్న ఉంటాడు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఒక సాంగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సో స్టార్టింగ్లో కొద్దిగా స్లో నేరేషన్ ఉన్న, సెకండ్ హాఫ్లో ఫాస్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా వచ్చి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. సో మరీ అంత బోర్ ఏం లేదు, చాలా బాగానే ఉంది. సో సెకండ్ హాఫ్ బాగా నచ్చి, ఫైట్స్ యాక్షన్ సీన్స్ కొన్ని బాగున్నాయి. సో అక్కడక్కడ స్లో అనిపించిన గుడ్ సినిమా. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేస్తారు అనుకుంటున్నాను. జస్ట్ కంప్లీటెడ్ వాచింగ్ ద ఫిల్మ్ మిస్టర్ బచ్చన్. మూవీలో స్క్రీన్ ప్లే హైలైట్ ఉంది బ్రో. రవితేజ గారి ఎనర్జీ కూడా హైలైట్. మ్యూజిక్ సూపర్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు ఎవరు, విజయ్ మేయర్ గారు. హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ కొత్త మూవీ, న్యూ మూవీ అయినా సరే ఎక్స్పీరియన్స్డ్ యాక్ట్రెస్ గానే చేశారు. మిస్టర్ బచ్చన్, you media person ask me any question, నేను చూసా మిస్టర్ బచ్చన్ వాట్ ఏ మూవ్ ద ఫెంటాస్టిక్ ఫీలింగ్ చెప్పేదన్నా. చింతపండు రసం సిద్ధు జొన్నగడ్డ ఎంట్రీ అసం అని చెప్పన్నా. ఆచార రప్పాడించాడ రవితేజ ఫీలింగ్ అవుతున్నా. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా నిజంగా ఒక రకంగా ఉంటే, సెకండ్ హాఫ్ సిద్ధు జొన్నగడ్డ డీజే టిల్ ఎంట్రీ అయిన తర్వాత సినిమా కూత ర్యాప్ అని చెప్పుకోవచ్చు. సో డిఎస్పీ ఎంట్రీ కానీ, మా సిద్ధు జొన్నగడ్డ ఎంట్రీ కానీ, సాంగ్స్ నిజంగా కొద్దిగా అట్లెట్ అయినా డాన్స్ పర్ఫార్మెన్స్ కూత ర్యాప్ అని అన్న. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది నిజంగా చాలా కొత్త సీజన్ తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ నిజంగా ఇది హరీష్ శంకర్ డైరెక్షన్ కాదని అనిపించింది. సెకండ్ హాఫ్ తర్వాత హరీష్ శంకర్ మార్క్ అనిపించింది. నిజంగా మరో పవన్ కళ్యాణ్ సినిమా కనిపించిన ఫీలింగ్ అంటే నిజంగా నాకైతే చాలా బాగుంది. అరటి పండు జాపండి సినిమా 100 కోట్లు కొడితే బాగుందన్న ఫీలింగ్ కలిగింది. మిస్టర్ బచ్చన్ సినిమా అయితే చాలా బాగుంది. రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్. ఆ ఎనర్జీ ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గలేదు అన్న. చాలా అంటే చాలా బాగుంది. ఆ సాంగ్స్ కానీ, ఆ టైమింగ్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, ఇంటర్వెల్ బ్లాంక్ కానీ, క్లైమాక్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. హరీష్ శంకర్ గారి డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అందరూ చూడాల్సిన సినిమా, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. చాలా బాగుంది. మిస్టర్ బచ్చన్ సినిమా చూసాను. సినిమా అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే వన్ మ్యాన్ షో రోజు నేను చెప్తా, కొంతమంది అట్నూరు లాగ్ అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూసి మాట్లాడింది నేను చెప్తున్నాను. ఎందుకంటే సినిమా అయితే చాలా బాగుందన్న. ఒక మంచి సినిమా చేశారు హరీష్ శంకర్ గారు. చాలా బాగా నచ్చింది నాకు. హరీష్ శంకర్కి హ్యాట్సాప్ చెప్పాలని చెప్తున్నా. సినిమా అయితే చాలా బాగుందన్న. వన్ మ్యాన్ షో రోజు ఇట్లా హీరోయిన్ ఉంటుందన్న మన భాగ్యశ్రీ. అమ్ము ఆమె అందాలు చూస్తుంటే ఇంకా మైండ్ పోతుంది. ఆమె క్రిస్టల్ స్టార్ట్ అయింది, అంత బాగుంది ఏమైతే. ఆమె యాక్టింగ్ అయితే ఇంకా ఆమెకి సినిమాలు రిలీజ్ లాగా తనుకుంటూ వస్తాయని చెప్తుంది. అయితే సినిమా అయితే చాలా బాగుందన్న. మిస్టర్ బచ్చన్ మూవీ, రవితేజ మూవీ ఎక్సలెంట్ అనిపించింది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎట్లా ఉంటాడు, నిజాయితీ గల ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎట్లా ఉంటాడు, అది బాగా రివీల్ చేశారు. ఒక నిజాయితీ గల ఆఫీసర్ ఎట్లా ఉంటాడని, లంచం తీసుకోకుండా నిజాయితీగా వర్క్ చేసేవాడు ఎట్లా ఉంటాడని గురించి బాగా రివీల్ చేశారు. మూవీ ఎక్సలెంట్ అనిపించింది. సాంగ్స్ కానీ, దాంట్లో స్టెప్స్ కానీ, ఆ హీరోయిన్ హాట్ గా మనకి బాగా రివీల్ చేశారు. సాంగ్స్ కానీ, దాంట్లో కొంచెం ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి. అవి ఆ సాంగ్స్ మనకి కామెడీ జనరేట్ చేస్తారు. ఆ సాంగ్స్ అయితే మనకి కొంచెం కామెడీ పరంగా మనం చూసుకుంటే బాగా హైలైట్ అనిపిస్తుంది. కొంచెం కామెడీ ఎక్కువ మనకి జనరేట్ అయినట్టు అనిపిస్తుంది. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది భయ్య. రవి గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ ఉంది. కామెడీ కానీ మనకి చాలా ఎక్కడ బోరింగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్కడ బోరింగ్ అనిపించింది. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. బాగుంది. కంపల్సరీ మిస్టర్ బచ్చన్ మూవీ మీరు అందరూ కంపల్సరీ వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరూ మీరు మూవీ చూస్తారు, అందరూ బచ్చన్లు అయిపోతారు మీరు. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది బ్రో. బాగుంది మూవీ. కంపల్సరీ మీ దగ్గర ఉన్న డిఎస్ఎల్ వాచ్ చేయండి. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. శంకర్ గారు మంచి ఎక్సలెంట్ గా స్టోరీ లైన్ కొంచెం బాగా మూవీ బాగా రివీల్ చేశారు. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది భయ్య. కంపల్సరీ వాచ్ చేయండి. మిస్టర్ బచ్చన్ సినిమా చూసినామన్న. రవితేజ కెరియర్ లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు అన్న. ఒక ఇన్కమ్ ట్యాక్స్ కొత్తగా తీసిన సినిమా. అంటే దొంగలు ఎలా పట్టారో సినిమా చూపించింది. డిఫరెంట్ గా ఉంది. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసింది అన్న. ప్రతి సీన్ చూసిన హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది అన్న. కామెడీ కానీ, మన జగ్గుబాయ్ యాక్టింగ్ కానీ, మన జగపతి బాయ్ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసింది. అంటే ఎక్కడ చూసినా కూడా మనకు బోర్ కూడా మన జగపతి బాబు క్యారెక్టర్ లో ఇది మంచి విలన్ క్యారెక్టర్ బాగా చేసిండు. ఇది మంచి ఇన్కమ్ ట్యాక్స్. మన జనరల్ గా హీరో ఉంటాడు ఇలా డిజిటల్ హీరో, అలా సెకండ్ పార్ట్ లో వస్తాడు, ఫైట్ సీన్ ఉంటుంది అన్న. దుమ్ము లేపేసింది. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ మంచి గుర్తు కోరుకుంటున్నా. సూపర్.